ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న మంత్రి రోజాకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఊహించని షాక్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా ఉన్నారు రోజా. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమెను నగరి అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారని సమాచారం. నగరిలో రోజాపై వైసీపీ నేతల తిరుగుబాటు నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నగరి కాకుండా రోజాను ఒంగోలు ఎంపీగా నిలబెట్టాలన్న ఆలోచనకు జగన్మోహన్ రెడ్డి వచ్చారనే సమాచారం. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ నో చెప్పారు సీఎం జగన్. డబ్బులు పెట్టుకునేందుకు రెడీ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు అనుకున్న బాలినేని సహా అక్కడ నేతలంతా ఆయన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీంతో కొంతమంది రియల్టర్ల పేర్లను పరిశీలించిన సీఎం జగన్ చివరికి ఒంగోలు లోక్సభ సీటును రోజాకైతే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి రామచంద్ర అడిగి తెలుసుకుందాం. రామచంద్ర, నగర నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోందని చెప్పుకోవచ్చు. అయితే సీఎం జగన్ ఖచ్చితంగా తనకు సీటు ఇస్తారని చెప్పి ఎమ్మెల్యే రోజా గట్టిగా నమ్ముతూ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. అయితే అందుకు అనుగుణంగా సీఎం జగన్ నుంచి కూడా భరోసా వచ్చిందని చెప్పి రోజా సన్నిహితుల దగ్గర చెప్పినట్టు సమాచారం. అయితే రోజా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని ఆమె భావిస్తున్న నేపథ్యంలో అయితే అందుకు ప్రత్యర్థి వర్గం ఉన్నటువంటి వారి సహకారం అందించడం కుదరదని చెప్పి కూడా ఇప్పటికీ అధిష్టానానికి చెప్పారు. ఆమెకు వ్యతిరేకంగా వర్గం కూడా తయారైంది. దాదాపు 5 మండలాల నుంచి కూడా రోజాకు వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మరి అధిష్టానం దగ్గర వ్యతిరేక వర్గం లాబింగ్ చేస్తోంది. రోజా కాకుండా వేరే అభ్యర్థిని పెట్టాలంటూ కూడా ఇప్పటికే వారు తేల్చి చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో రోజా డైలమాలో పడినట్లుగా ఉంది. అయితే ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి రోజాకు షాక్ ఇస్తారు అని చెప్పి కూడా ఒక టాక్ అయితే నడుస్తోందని చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ రోజా ప్రత్యర్థి వర్గాన్ని బుద్ధిగించే ప్రయత్నాలు చేసినా కూడా చేతులు కలిపేందుకు మాత్రం పార్టీ అధినేత కలిపే ప్రయత్నాలు చేస్తున్న అధినేత, కానీ ప్రత్యర్థి వర్గం మాత్రం స్వచ్ఛంగా అంటూ రోజాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే తాము సహకరించామని ఎలక్షన్లలో సహకరించే పరిస్థితి ఏముండదు, ఎమ్మెల్యే అభ్యర్థిగా రోజా ఉన్నప్పుడు అని చెప్పి కూడా ఇప్పటికే అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో మరి రోజా పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరి మరోవైపు జగన్ మాత్రం ఒంగోలు ఎంపీ సీటు రోజాను పంపిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధిష్టానం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల జాబితా కూడా విడుదల చేయాల్సిన నేపథ్యంలో మరి రోజాకు సంబంధించిన నగరి నియోజకవర్గానికి ఎవరిని ఎమ్మెల్యేగా ఉంచుతారు, లేదంటే రోజాను ఎమ్మెల్యేగానే ఉంచుతారా, లేకపోతే ఒంగోలుకు ఎంపీకి పంపిస్తారా అన్నది అయితే సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు టీడీపీలో బలమైన అభ్యర్థిగా ఉన్నటువంటి గాలి ముద్దకృష్ణ నాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ రెడ్డి ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా అక్కడ ఖరారయ్యారు. అయితే ఆ టీడీపీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా రోజా లాంటి వ్యక్తి ఉంటారా, లేకపోతే రోజాను మించిన అభ్యర్థిని సీఎం జగన్ అక్కడ ఎంపిక చేస్తారా అన్న ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దానికి సంబంధించినటువంటి ఒక కన్ఫ్యూజన్ అయితే రావాల్సి ఉంది. మరి రాజకీయాల్లోకి మాత్రం టీడీపీ నుంచి తెలుగుదేశం నుంచి రోజా ఎంట్రీ చేసినా కూడా 2 సార్లు వైసీపీ నుంచే ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేశారు. ఈసారి మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి రోజా కొంతమంది వర్గంలో ఎవరైతే కేజే కుమార్ ఉన్నారో అది ఇప్పటికే రోజాకు వ్యతిరేకంగా విజయవాడలో పావులు కలుపుతున్నారు. మరోవైపు నియోజకవర్గం నుంచి పట్టున నేతగా కేసీ కుమార్ కు తోడుగా రెడ్డివారి చక్రపాణి రెడ్డి కూడా ఏకం అవడంతో దాదాపు 5 మండలాలకు సంబంధించిన నేతలను ఏకం చేసుకుని రోజాకు వ్యతిరేకంగా సీఎం జగన్ దగ్గరకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 5 మండలాలకు సంబంధించిన నేతలందరినీ కూడా నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే అక్కడ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఈ నేపథ్యంలో మరి రోజాకు ఒకవేళ ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఖచ్చితంగా వీరందరూ రోజాకు సహకరిస్తారా, లేకపోతే ఏంటన్నది కదా మరికొన్ని రోజుల్లో తెలియ అవకాశం ఉంది. అయితే కేజే కుమార్ కు లేదా ఎవరికి చక్రపాణి రెడ్డి ఉన్నారో వాళ్ళిద్దరు ఎవరికో ఒకరికి ఎమ్మెల్యే అభ్యర్థికి అవకాశం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే వైసీపీ అధిష్టానానికి ముందు వీళ్ళిద్దరూ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో కేజే శాంతికి ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా పార్టీ అధిష్టానం వారు చెప్పినట్లు అయితే సమాచారం ఉంటుంది. మరి అదే ఈ విషయం సజ్జల దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో మాత్రం మళ్ళీ రోజాకే టికెట్ ఇచ్చే ఎత్తునలో ఉన్నారని చెప్పి కూడా
సజ్జల నుంచి ఫోన్ వచ్చిన నేపథ్యంలోనే రోజా సన్నిహితులు కూడా ఈసారి మళ్ళీ రోజాకే టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నారని చెప్పి కూడా మరోవైపు సమాచారం అందుతోంది. సో మరి ఇటువంటి ఊహాగానాలకు ఎప్పుడు తెరపడుతుంది లేదా అన్నది కూడా మనం చూడాల్సింది. అయితే ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా అంటే నగరి టికెట్ పై కూడా చాలా ఆశలు పెట్టుకున్న రోజా మరి సడన్ గా ఇప్పుడు ఎంపీ సీట్ కోసం పోటీ చేయాలని అంటే పోటీ చేయమని అధిష్టానం చెప్తున్న దానికి మరి రోజా రియాక్షన్ ఎలా ఉండబోయే అవకాశం ఉంది? అయితే ఇప్పటికీ మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. నగరికి సంబంధించి ఎమ్మెల్యే సంబంధించిన అభ్యర్థి ఎవరు ఉంచాలి, ఒకవేళ రోజాను ఎంపీగా పంపిస్తే నగరిలో అభ్యర్థిగా ఎవరు ఉంచాలి, రేపు ఒకవేళ రోజా ప్రత్యర్థి వర్గంగా ఉన్నటువంటి కేజే కుమార్ అలాగే చక్రపాణి రెడ్డిలలో ఎవరో ఒకరికి ఇచ్చినా కూడా ఇటు రోజా వర్గం మాత్రం వారికి సహకరించదు కదా అన్న ఒక ఆలోచన కూడా వైసీపీ అధిష్టానం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న నేపథ్యంలో నియోజకవర్గంలో డిస్టర్బెన్సెస్ వస్తే రేపు ఎలక్షన్లలో నష్టపోతాము, ప్రత్యర్థి పార్టీలకు ఇది అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మరోవైపు వైసీపీ అధిష్టానము ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఎటువంటి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు, లేదంటే రోజాను ఒంగోలులో ఎంపీగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఈసారికి ఎమ్మెల్యేగానే పోటీ చేయిస్తారా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో మాగుంట మాజీ ఎంపీని అంటే ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మాగుంటను కూడా కలిశారు. మరోసారి ఎంపీ సీటు ఇప్పిస్తే మీరు ఖచ్చితంగా పోటీ చేయండి పార్టీ నుంచి అని కూడా ఇప్పటికే ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఒకవేళ మాగుంట అందుకు సుముఖత వ్యక్తం చేయకపోతే చెవిరెడ్డి అనుకున్నారు. అయితే చెవిరెడ్డిని కూడా అక్కడ బాలినేని వర్గం వ్యతిరేకిస్తోంది కాబట్టి మరి ఈసారి ఆప్షన్ గా ఎవరున్నారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. ఒకవేళ రోజాను అక్కడ పెట్టి, ఎందుకంటే ఆర్థికంగా కావచ్చు సామాజిక వర్గంగా కావచ్చు అన్ని విధాలుగా రోజాకు బలం ఉంది కాబట్టి ఒంగోలు నుంచి ఎంపీగా రోజాను దింపే యోచన చూశారు. సో ఆ నేపథ్యంలో మరి అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తారు కాబట్టి ఒంగోలులో ఎలా ఉంటుందో మరి బాలినేని నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ నగర విషయానికి వస్తే మాత్రం ఒకవేళ రోజా ఈసారి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుస్తుందా లేదా ప్రత్యర్థి వర్గాల్లో ఎవరైతే ఉన్నారో వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని కలుపుకొని వెళ్లే పరిస్థితి ఉంటుందా లేదా రోజా అనేది చూడాల్సి ఉంది. మరి వైసీపీ అధిష్టానం చెప్పినట్లు మాత్రం ఇటు రోజా కానీ అటు రోజాకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు మాత్రం ఖచ్చితంగా కూడా పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కూడా ఫైనల్ గా పార్టీకి వ్యతిరేకత ఉంటే మాత్రం అక్కడ ఇటువంటి కుమ్ములాటలు వర్గ విభాగాలు ఉంటే ఫైనల్ గా నష్టపోయేది మాత్రం పార్టీయే కాబట్టి పార్టీ దీనిపై ఖచ్చితంగా దృష్టి సారించాల్సి మరో 2-3 రోజుల్లోనే నగరి ఎమ్మెల్యేకి సంబంధించి అలాగే ఒంగోలు ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు అన్న విషయాన్ని కూడా ప్రకటించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.